శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 22వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చామవరం, వలసపాకల, టీ తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతేపేట, అటకవానిపాలెం, ఎస్ నరసాపురం, మంగవరం, సత్యవరం, కొర్రుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సుని అభౌతికమైనటువంటి విధానంలో ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. మరి స్వామి మనకి తెలియచేస్తున్నటువంటి మరొక జ్ఞాన రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. సుజనుల మనమలరించిన నిజముగా అది తపస్సు కంటే నెనవగు ఫలముల్ ప్రజ కాపాడించును హరిభజనంబు సాధు సేవ పరమార్థమదియే గంగా స్నాన ఫలమన్న నదియే కరుణ వితరణ సంస్కరణ శాంతా సుగుణాభరణమైన పురుషాచరణమెవ్వరికుండు పరమార్థమదియే అని చెప్పి స్వామి మనకి ఈ స్వర్గమాతలో ఉన్నటువంటి ఈశ్వర రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నారన్నమాట. అంటే మనకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటట? కరుణ, వితరణ, సంస్కరణ, శాంత సుగుణాభరణమైన పురుషాచరణం ఎవరికి ఉండు. సో ఈ విధమైనటువంటి గుణాలు ఎవరికైతే ఉంటాయో వారు నిజమైనటువంటి ఈశ్వర రసస్వరూపిగా పరిణామం చెందుతారు అని చెప్పి స్వామి మనకి మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని ఈ పద్యంలో తెలియజేశారండి. సుజనుల మనం అలరించిన నిజముగా అది తపస్సు కంటే నెనవగు ఫలముల్ అంచేత మనకు స్వామి యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞాన తేజస్సు ద్వారా మనం ఇతరుల్ని మనం ఆనందపరచాలి. అంచేత ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోగలగాలి. మంచి వాళ్ళని ఎప్పుడు ఏదేది వచ్చినప్పటికీ కూడా వాళ్ళని మనం కాపాడుకోగలగాలి. నిజముగా అది తపస్సు కంటే నెనవగు ఫలములు. తపస్సు కంటే చాలా గొప్పమైనటువంటి విషయం అట. ప్రజ కాపాడించును హరిభజనంబు సాధు సేవ పరమార్థం అదియే. అంచేత హరిభజనంబును సాధు సేవ పరమార్థం అదియే. అది మనకి ఈ భజన అనేటువంటిది మనకి ప్రతి గ్రామంలోనూ కూడా మనకి ఆరాధనా కార్యక్రమంలో మనం స్వామి యొక్క కీర్తనలు పాడుకుంటూ భజన చేసుకుంటున్నాం. మరి హరిస్వరూపం ఎవరు అంటే మనకి స్వామే మనకి హరిస్వరూపంగా మనం భజిస్తున్నాం. అంచేత గంగా స్నాన ఫలమన్న నదియే. అంచేత మనం ఎక్కడికో ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళి గంగా స్నానం చేసినంత ఫలితం కూడా మనకి ఆరాధనా కార్యక్రమానికి వెళ్ళినట్లయితే వస్తుంది. అదేవిధంగా ఎన్ని నదుల్లో స్నానం చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలని దర్శించినప్పటికీ కూడా జ్ఞానము అనేటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మనం పొందగలిగినట్లయితే మానవ జన్మకి సార్థక్యత ఉంటుంది. మనకి కరుణ అనేటువంటిది ఉండాలి, వితరణ అనేటువంటిది ఉండాలి, సంస్కరణ అనేటువంటిది ఉండాలి, శాంతా సుగుణాలని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా మనకి ఈ జ్ఞానం ద్వారా ఇవన్నీ కూడా మనకు అలవడతాయని చెప్పి స్వామి ఈ మహోన్నతమైనటువంటి రహస్యాన్ని మనకి తెలియచేయడం జరిగిందండి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. చచుట ఈశ్వరుం తెలియు జ్ఞానము నేర్చి, విశుద్ధుడై స్వతంత్రేచ్ఛ చరాచరంబులు జయించుట చెల్లునుగాని, జ్ఞానికి బిచ్చము రీతి స్వర్గము లభించిన చెల్లదు. దానికన్నా ఈ మచ్చు దరిద్ర జీవితమే మంచిది, మంచిది కాదు భైక్యం. ఏవో యజ్ఞాలు యాగాలు చేసి, నోములు వ్రతాలు పట్టి స్వర్గ సౌఖ్యాలు కోరుకోవడం భయంకరమైన అజ్ఞానం. ఆ పుణ్యం పూర్తయ్యాక మళ్ళీ కిందికి రాక తప్పదు, మళ్ళీ మోక్ష ప్రయత్నమూ తప్పదు. ఆ పనికి మాలిన స్వర్గం కోసం భిక్షమెత్తే కంటే ఈ దరిద్ర జీవితమే మంచిది. బ్రతికామా, ఈశ్వరుణ్ణి తెలుసుకుని జ్ఞానులమై, విశుద్ధులమై, స్వతంత్రులమై సమస్త లోకానికి అతీతంగా బ్రతకాలి. లేదా
బ్రతుకు ముగించగలగాలి. అంతే తప్ప మధ్య మార్గముల మత్తు మందుల జోలికి పోవద్దు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా స్వామి మనకు ఒక రహస్యాన్ని తెలియజేశారండి. ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఆపదలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి కష్టం మీద కష్టం వచ్చేస్తుంటుంది, ఆపద మీద ఆపద వచ్చేస్తుంటుంది, అనారోగ్యం మీద అనారోగ్యం వచ్చేస్తుంటుంది, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. సో ఇటువంటి అన్నీ కూడా ఒకేసారి మన మీద పడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనసు వీక్ అయిపోద్ది. ఆ మనసు వీక్ అయిపోయి అయ్యి బాబాయ్ ఏ జ్యోతిష్యుడి దగ్గరికైనా వెళ్ళి మనం ఏదైనా చెప్పించుకుంటే బాగుంటుందేమో అనేటువంటి భావం మనలో ఏర్పడిపోతుందండి. కానీ అటువంటి పొరపాటు మాత్రం మనం చేయకూడదు. ఎందుచేతంటే మనకి ఏదైతే కాల యొక్క రహస్యంలో మనకు ఉందో వాటి యొక్క ముప్పులేవి కూడా మనకు పోవు అని స్వామి మనకి సూఫీ వేదాంత దర్శనంలో తెలియజేస్తున్నారండి. తప్పు కొనంగలేము ఎచట దాగిన నష్టనున్న కష్టములు తప్పవు. ఎక్కడా కూడా మనం తప్పించుకోలేం. మన నొసటి మీద ఈ కష్టం మనం అనుభవించాలి అని రాసింది అంటే ఖచ్చితంగా అనుభవిస్తాం. కానీ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి చేత ఒక కాలు ఇరిగిపోవాలనుకోండి, చిన్న స్క్రాచ్తో తప్పించుకోగలుగుతాం అనమాట. సో అంచేత తప్పు కొనంగలేము ఎచట దాగిన నష్టనున్న కష్టములు తప్పవు. కాలగర్భమున దాగునియుండి భవిష్యదర్థములు చెప్పేటిదేమి జ్యోతిష్యులు చెప్పిన బెంగకి కానీ వానిలో ముప్పులు పోవో. అంచేత జ్యోతిష్యుడు చెప్పేసినంత మాత్రంలో వాటిలో ఉన్నటువంటి ముప్పులు ఏవి కూడా పోవో అని చెప్పి కరాఖండిగా స్వామి మనకి సూఫీ వేదాంత దర్శనంలో చెప్తున్నారండి. అంచేత దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక బాధలు వచ్చినప్పటికీ కూడా స్వామి మరలా నాకు మంచి కాలం ఇస్తావు, మళ్ళీ మంచి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని ఇస్తావు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తావు, అన్నీ కూడా బాగుంటుంది, స్వామి యొక్క ఆశీస్సులతో నేను బాగుంటాను అని మనం ఎప్పుడైతే మన మనసుకు సమాధానం చెప్పుకోగలుగుతామో, ఆ సమాధానం చెప్పుకోవాలంటే దానికి మనం ఆచరించాలి, త్రయీ సాధన చేయాలి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించి భక్తి విశ్వాసం లక్ష్యంతో స్వామిని ఆరాధించినప్పుడు మాత్రమే మనకు ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. అప్పుడు మనకి ఏదైతే నష్టన రాసి ఉందో ఆ పెద్ద కష్టం ఏదైతే ఉందో చిన్న కష్టంగా తీరిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, కాలు ఇరిగిపోవాలనుకోండి, ఆ కాలు ఇరిగిపోకుండా చిన్న స్క్రాచ్ పడుతుంది అనమాట, చిన్న ఆ గీత పడుతుంది, ఆ గీతతో పోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఈ ఒక్క తపమును తొలగించుని కర్మబంధములు. తపస్సు అంటే ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయడం కాదండి. స్వామి చెప్పారు కదా, మార్నింగ్ 6 to 6:30, ఈవినింగ్ 6 to 6:30 త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అవి చేస్తూ ప్రతి గురువారం కూడా మనం పిఠాపురం ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ప్రసరింపచేసేటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. సో ఆ ఆరాధనా కార్యక్రమానికి మనం హాజరైనట్లయితే ఆ జ్ఞాన రహస్యాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంచేత జ్యోతిష్యుల దగ్గరికి మనం పరిగెట్టాల్సినటువంటి అవసరం రాదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, మన పీఠంలో మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి ఉంది. ఆ ఈశ్వర శక్తి ద్వారా పెద్ద ప్రమాదం చిన్న ప్రమాదంగా మారుతుంది, పెద్ద కష్టం చిన్న కష్టంగా మారుతుంది. ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టం అనుభవించేటప్పుడు అది మనం కష్టం అనుభవిస్తున్నాం అనేటువంటి భావన కూడా కలగదండి. అంత మహోన్నతమైనటువంటి శక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని గ్రహించి మన స్వామిని భక్తి విశ్వాసం లక్ష్యంతో అర్థించి త్రయీ సాధన చేసి స్వామి యొక్క ఈశ్వర శక్తిని పొందవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ స్వామివారికి నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము నవమ పీఠాధిపతులు శ్రీ డాక్టర్ ఉమరాలిసా స్వామివారికి, పూర్వ పీఠాధిపతులకు శ్రీ పెద్దమ్మవారికి, శ్రీ చిన్నమ్మవారికి నమస్కారములు. ఈరోజు ఈ పరమ పవిత్రమైన ఈ మహోన్నతమైన ఈ పర్వదినాన వైశాఖ మాస పర్యటన సందర్భంగా తుని డివిజన్ పరిసర గ్రామాల సభా సభ్యులను అభౌతికంగా స్వామివారు ఆశీర్వాదం చేయడం ఈరోజు జరుగుతుంది. ఈ పరమ పవిత్రమైన ఈ మహోన్నతమైన ఈ పర్వదినాన స్వామివారు మనందరినీ కూడా ఆశీర్వాదం చేయడం జరుగుతుంది. ఆ విరాట్ నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారమందగా ఆ విరాట్ రూపమైన తేజస్సును, ఆ తేజస్సు నుండి ఓంకార రూపమైన మానవాకారంగా పంచభూతాత్మకమైన పదార్థంతో కూడి 84 లక్షల జీవరాశులను చాలనము చేసుకుని
ఉత్కృష్టమైన మానవ జన్మగా ఏర్పడింది. ఆ మానవ జన్మలో పరమాత్మ శక్తి దాగి ఉన్నది. త్రత్తుష్ట తదీవాను ప్రావిశతు. ఏదైతే సృష్టించబడిందో ఆ సృష్టించబడిన పదార్థంలో ఆ శక్తి, ఆ భగవత్ స్వరూపం నిండి ఉన్నదనే విషయం తెలియబడుతున్నది. కానీ మాయా, భ్రాంతి, సైతాను మనలను ఆవహించి ఉండుట చేత భగవత్ స్వరూపమును తెలుసుకోలేక మనం పోతున్నాము. అజ్ఞానమును, భ్రాంతిని, మాయను తొలగించుకున్నట్లయితే అభౌతికమైన ఈశ్వర సన్నిభమైన తేజస్సును దర్శించడానికి అవకాశం ఏర్పడుతుంది. జగమున ధర్మమును నెలకొల్పగా ఈశ్వరుడొక్క దివ్య వ్యక్తిని పంపును. యుగ యుగమున నాతడే ఈ సగుణాత్మకుడైన సార సాక్షుడు గంటే. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారి, ప్రవక్త, ప్రభువు, తాత్వికుడు, జోగి అవతరించి తమ అమూల్యమైన ధర్మమును, జ్ఞానమును ప్రసాదించుట జరిగింది. ఆ ధర్మమును, జ్ఞానమును ఈనాడు ఆయా మతాల రూపంలో, ఆయా ప్రవక్తల రూపంలో, ప్రభువుల రూపంలో మతాలుగా అన్వయించబడ్డాయి. ఆ మతాలలో ఉన్న విషయాలను తెలుసుకోగలిగినట్లయితే ఈశ్వరతత్వం ఒకటే అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆ ఈశ్వరతత్వం ఒకటే అనే విషయాన్ని మరి ఈ పీఠం మనలో ఉండే జీవాత్మే పరమాత్మగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించి తరించే మార్గమును అనుభవ రూపంలో తెలియజేసే తత్వంగా నిరూపణ కాబడుతున్నది. ఏ విధంగా అయితే పాలలో నెయ్యి అనే స్వరూపం దాగి ఉన్నదో అది భౌతికంగా చూసినట్లయితే పాలగానే మనకు కనిపిస్తాయి. పాలలో ఉన్న నెయ్యిని పొందాలి అన్నట్లయితే పాలను కాసి తోడు పెట్టినప్పుడు పెరుగుగా మారుతుంది. ఆ పెరుగును చిలికినప్పుడు వెన్నగా మారుతుంది. ఆ వెన్నను వేడి చేసినప్పుడు నెయ్యి అనే స్వరూపంగా మారుతుంది. ఆ నెయ్యి అనే స్వరూపంగా ఉండే విధానాన్ని జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తుంది. అదేవిధంగా పాలు అనే స్వరూపంగా మనం భౌతిక దృష్టిని మన దృష్టికి కనిపిస్తున్నాం. అందులో విరాట్ రూపం యొక్క తేజస్సు దాగి ఉన్నది. ఆ తేజస్సును పొందాలి అన్నట్లయితే పాల నుండి నెయ్యిని పొంది తద్వారా తేజస్సు రూపంగా ఏ విధంగా అయితే చూడగలుగుతున్నామో అదే విధంగా మనలో ఉన్న తేజస్సును చూడాలి అన్నట్లయితే దానికి మనం జ్ఞాననేత్రమును పొందాలి. పాలలో నుండి నెయ్యి అనే తేజస్సును పొందినట్లుగా మనలో ఉన్న ఈశ్వరతత్వమును తేజస్వరూపంగా దర్శించుకునే గొప్ప యోగికమైన జ్ఞాననేత్రము పొందగలిగినట్లయితే మనలోనే పరమాత్మ స్వరూపం నిండి ఉన్నది. ఆ పరమాత్మ ససరాత్మకమైన జీవరాశులన్నిటిలోనూ నిండి ఉన్నారు అనే విషయం నిరూపణ కాబడుతున్నది. పరమాత్మ స్వరూపమును జ్ఞానము ద్వారా గ్రహించి తరించే మార్గమును కేవలం ఒక్క మానవుడికే ప్రసాదించారు ఆ సృష్టికర్త. సృష్టిలో ఉన్న మిగతా జీవరాశులకు జ్ఞానాన్ని ప్రసాదించారు తప్ప మేధాశక్తిని ప్రసాదించలేదు. అందుచేత మనకున్న మేధాశక్తిని సద్వినియోగపరుచుకుని అన్నట్లయితే ఆ యొక్క సద్గురును ఆశ్రయించి వారి చేత ప్రబోధించబడిన జ్ఞానామృతాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం మేధాశక్తిని సద్వినియోగపరుచుకునే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనలో ఉన్న జ్ఞానమును పొంది తరించే ఈ పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాస పర్వదినాలలో శ్రీ స్వామివారు మన సభాసభ్యులందరినీ కూడా మహోన్నతంగా దివ్యంగా ఆశీర్వదించడానికి మరి వైశాఖ మాస పర్యటనలో మనందరూ కూడా ఈ యొక్క తుని డివిజన్ రావడం జరిగింది. మరి ఈ విధానాన్ని మనందరూ కూడా స్వామి యొక్క దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందుతూ మరి మనకు ఎండలు కూడా చాలా ఎక్కువగా కాయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో మన యొక్క ఆశ్రమాలలో మరి గ్రామాలలో చలివేంద్రాలను నిర్వహించాలి. అదేవిధంగా పశువులకు చలివేంద్రాలు కూడా నిర్వహించాలి. అదేవిధంగా పక్షులకు కూడా చలివేంద్రాలను, వరి కంకులను కూడా ఏర్పాటు చేస్తే ఆ స్వామి యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు మనందరూ కూడా పొందడం జరుగుతుంది. అదేవిధంగా పొదుపు విరాళం అభివృద్ధిలో పాల్గొంటూ ఎవరైతే 5 సంవత్సరాలు పూర్తి చేశారో మరలా 5 సంవత్సరాలు పూర్తి చేసిన ఆగకుండా మరలా మరి ఆ యొక్క మహోన్నతమైన దివ్యమైన మార్గాల్లో ప్రయాణం సాగిస్తూ మరి పీఠ యొక్క అభివృద్ధిలో పాల్గొంటూ స్వామి యొక్క ఆశీర్వాదాలు
పొందవలసిందిగా నా యొక్క మనవి. ఈరోజు ఈ పరమ పవిత్రమైన, ఈ మహోన్నతమైన, ఈ పర్వదినాన ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీ స్వామివారికి నా యొక్క అభినందనలు. శుభం. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024 సంవత్సరము మే 22వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, చామవరం, వలసపాకల, తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటకవానిపాలెం, నర్సాపురం, మంగవరం, సత్యవరం, కొరుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నయ్యపాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో మనం స్వామి యొక్క అభౌతికమైనటువంటి వాక్కును పొందితరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సభా సభ్యులకు ఈ మహోన్నతమైనటువంటి ఆశీస్సుని పొంది తరిస్తూ మన యొక్క భౌతిక జీవన విధానంలో ప్రతి మానవునికి అనేక రూపాల్లో, అనేక విషయాలుగా, అనేక విధాలుగా కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇవన్నీ ప్రతి వారికి వారి యొక్క జీవన వ్యవస్థలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ యొక్క కష్టాన్ని చూసి మనం బాధపడుతూ, దుఃఖిస్తూ, మనం కాలాన్ని సద్వినియోగపరుచుకోకుండా మనం ఆ కష్టం చుట్టూ మన యొక్క మనసు, మన యొక్క శరీరతత్వం మనుగడ సాగిస్తూ ఉన్నట్లయితే మనం ఆ యొక్క కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటూ మానసికంగా, శారీరకంగా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. కష్టం అనేటువంటిది చెప్పిరాదు, సుఖం అనేటువంటిది మనం చెప్పిరాదు. కష్టాన్ని మనం స్వీకరించాలి, సుఖాన్ని స్వీకరించాలి. కష్టాన్ని, సుఖాన్ని రెండిటిని ఒకే విధంగా దర్శించగలిగేవారే ఆదర్శమూర్తులు, ఆదర్శ పురుషులు. అటువంటి ఆదర్శవంతమైనటువంటి మానసిక, శారీరక వ్యవస్థను మనలో ఏర్పరచుకున్నట్లయితే కష్టాన్ని మనం సునాయాసంగా దాటవచ్చు, సుఖాన్ని సుఖంగా అనుభవించవచ్చు. అంచేత కష్ట సుఖాలు అనేటువంటివి మన జీవన వ్యవస్థలో భాగస్వామ్యం అయినటువంటి అంశాలు, లక్షణాలు. అంచేత మన అందరం ఏది కోరుకుంటాం? సుఖాన్నే కోరుకుంటాం తప్ప కష్టాన్ని మనం ఎవరూ ఆశించాం కదా. మరి అటువంటి కష్టం నిరంతరం మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ నిరంతరం ఏర్పడేటువంటి కష్టాన్ని చూసి మనం బాధిస్తూ, రోధిస్తూ, కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటూ, కాలాన్ని విచారణ సమయంగా మార్చుకొని కాల విచారణలో మనం దుఃఖమయం చేసుకున్నట్లయితే కాలాన్ని మనం ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యానికి గురి కాబడుతూ మన యొక్క భౌతిక దైనందిన జీవన వ్యవస్థ అంతా కూడా మనకు దుఃఖమయం కాబడేటువంటి పరిస్థితులు మన అనుభవంలో మనం చూస్తూ ఉంటాం. ఈ కష్టం అనేటువంటిది ఏర్పడడానికి కారణము సమస్యలు కావచ్చు, మనకు ఉన్నటువంటి తాపత్రయాల వల్ల రావచ్చు, మనలో ఉండేటువంటి అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి లక్షణాలు మానసిక వ్యవస్థను ఉద్రేకపరిచి మనలో ఆ యొక్క శరీర తత్వానికి ఆయా ఆదేశాలు, ఆజ్ఞలు ఆదేశింపజేసి శరీర తత్వం చేత ఆయా కార్యకలాపాలను సాగించడం చేత అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి నష్టాల వల్ల, సంక్షోభాల వల్ల మన కష్టాలు కూడా ఏర్పడవచ్చు.
మరొక సమయంలో భ్రాంతి మనకు అనేక రకాలుగా మరిపింపజేస్తుంది. మనసుతో ఆడుకుంటూ ఉండడం చేత, భ్రాంతి యొక్క ప్రభావం చేత మనలో అజ్ఞానం ఏర్పడి అది కష్టానికి, బాధలకు గురి కాబడేటువంటి పరిస్థితులను కూడా కలిగిస్తూ ఉంటుంది. మరొక సందర్భంలో మనకు తాపత్రయాలు కలిగి అవి కోరికలుగా ఏర్పడి ఆ కోరికలు మనకి ఒక ఆశా నిరాశల మధ్య నడిపిస్తూ కష్టాలకు గురి చేస్తూ మన బాధలను కలిగిస్తూ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క భౌతిక బాంధవ్య జీవన వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో కష్టాలు అనేటువంటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సమస్యల వల్ల, మన యొక్క సంతతి సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, వ్యాపారపరమైనటువంటి సమస్యల వల్ల ఇత్యాది అనేక విషయాల వల్ల కూడా మన కష్టాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంతే కష్టాన్ని మనం చూసి మనం బెదిరిపోయినా, కష్టాన్ని చూసి మనం మనసు బలహీనపడిపోయినా, కష్టాన్ని అధిగమించలేక మనం నీరసించిపోయినా, మన కష్టం మనని ఆవహిస్తుంది. కష్టం మనపై దాడి చేస్తుంది. మానసిక వ్యవస్థపై, శారీరక వ్యవస్థపై దాడి చేసి మనకు అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేస్తుంది. కష్టాన్ని అధిగమించడానికి మన ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే ఆ కష్టం బలహీనపడుతుంది. బలీయమైనటువంటి కష్టం అనేటువంటి శక్తిని మనం బలహీనంగా మార్చగలిగేటువంటి విధానంగా మన యొక్క మనస్సుని స్థిరీకరించి, మన యొక్క మనసులో ఒక అద్భుతమైనటువంటి మనోశక్తిని, మనోబలాన్ని, మనోధైర్యాన్ని సమకూర్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. త్రయీ సాధన మనం ఆచరించడం ద్వారా మనకు ఆ అద్భుతమైనటువంటి మనోశక్తి మనకు ఏర్పడుతుంది. ఆ మనోశక్తియే మన యొక్క మానసిక వ్యాధి నిరోధక శక్తి అన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి మనలో బలీయంగా ఉండడం చేత మనకి మానసిక అనారోగ్యాలు గురి కాకుండా, శారీరక అనారోగ్యాలకు గురి కాకుండా, ప్రభావితం కాకుండా మన మనసుకు ఒక అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ మనోశక్తి వల్ల ఏర్పడుతుంది. ఆ మనోశక్తి వల్ల మనోధైర్యం ఏర్పడుతుంది, మనోబలం ఏర్పడుతుంది. ఆ మనోశక్తి, మనోధైర్యానికి కారణభూతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి లభించింది అన్నప్పుడు త్రయీ సాధన ద్వారా మనం పొందగలిగాం. ఆ త్రయీ సాధనలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ఒకటి మంత్ర సాధన, అది శరీర తత్వానికి ప్రభావితం చేస్తుంది. రెండవది జ్ఞాన సాధన, అది మానసిక తత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మూడవది ధ్యాన సాధన, అది ఆత్మతత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా మానవ జన్మలో ఉండేటువంటి 3 తత్వాలను ఈ యొక్క మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేత ప్రభావితం కాబడుట చేత ఈ 3 తత్వాల యందు నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ త్రయీ సాధన ద్వారా పొందడం చేత మనకు మనోశక్తి శరీరానికి ఏర్పడి అది మానసిక వ్యాధి నిరోధక శక్తిగా మనకు తెలియపరచబడుతుంది. మంత్ర సాధన వల్ల శరీర తత్వానికి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుంది అని విశ్లేషించుకున్నట్లయితే మంత్రమే గురువే మంత్రస్వరూపంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ విశ్లేషించుకున్నప్పుడు ఆ మంత్రస్వరూపమైనటువంటి మహామంత్రం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క మనసులో మననం చేసుకోవడం ద్వారా ఆ అద్భుతమైనటువంటి మహామంత్రం యొక్క శక్తి మన యొక్క జీవాణువులను చైతన్యపరిచి జీవ చైతన్య పరిణామ రూపమైనటువంటి శక్తిని మనలో కలిగిస్తుంది. అప్పుడు మన యొక్క జీవ చైతన్యమైనటువంటి పరిణామ రూపమైనటువంటి శక్తి శరీర తత్వంలోని అన్ని అవయవాలను ఆవహింపబడి ఆ అవయవాల్లో కూడా ఆ అద్భుతమైనటువంటి జీవ చైతన్య పరిణామ రూపమైనటువంటి శక్తి యొక్క స్థితి చేత మనలో వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుంది. ఆ విధంగా ఏ అవయవం కూడా బలహీన పడకుండా ఆ వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుట చేత మన యొక్క శారీరక వ్యవస్థలో మనం ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండే అవకాశం మనకు మంత్ర సాధన ద్వారా శరీర తత్వానికి పొంది తద్వారా మనలో ఆ అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుట చేత మనం ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మంత్ర సాధన ద్వారా మన యొక్క శరీర తత్వానికి ఒక మహోన్నతమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇక మనసు ఏదైతే ఆదేశిస్తుందో ఆయా ఆజ్ఞను అనుసరించే శరీరం
తన యొక్క కార్యకలాపాలు సాగిస్తుంది కనుక ఆ మనస్సు నుండి బలీయమైనటువంటి ధైర్యాన్ని అంటే మనోధైర్యాన్ని కలిగించేటువంటి ఆజ్ఞలు ఆదేశాలు శరీర తత్వానికి ప్రసరింపబడడం చేత మనస్సు బలహీన పడకుండా ఒక బలీయమైనటువంటి మనోశక్తి చేత మనోధైర్యంతో ఉండే అవకాశం మనసుకు జ్ఞాన సాధన ద్వారా ఏర్పడుతున్నాయి. ఆ విధంగా మానసిక తత్వము శారీరక తత్వము దృఢంగా ఉన్నప్పుడు భౌతికంగా ఉండేటువంటి ఎటువంటి ఒత్తిడికి కానీ ఎటువంటి అశాంతికి కానీ ఎటువంటి అనారోగ్యపరమైనటువంటి విషయానికి కానీ ఎటువంటి సంక్షోభాలకు మన మనస్సు శరీరం గురి కాకుండా మనం ఒక చక్కని రక్షణ వ్యవస్థను మనలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా శారీరక మానసిక వ్యవస్థల యందు వ్యాధి నిరోధక శక్తిని ఏర్పరచుకోవడం ద్వారా మనం చక్కని ఆరోగ్యవంతమైనటువంటి సురక్షితమైనటువంటి మనుగడ సాగించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. అంటే ఈ విధమైనటువంటి స్థితి పొందాలి అన్నట్లయితే మనం చేయవలసింది ప్రధానమైనటువంటి లక్షణము ఏది అన్నప్పుడు ప్రతిరోజు మన యొక్క దినచర్యలో త్రయీ సాధన ఆచరించుట. అంచేత త్రయీ సాధన ఆచరించడానికి మనకు కావలసిన సమయం ఎంత? సుమారు ఒక అరగంట సమయాన్ని మనం వెచ్చించగలిగినట్లయితే ప్రతిరోజు మన యొక్క దినచర్యలో ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి యొక్క అనుభూతి మనకు దినచర్యలో మనుగడలో మనకు ఆ యొక్క అనుభవపూర్వకమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి నిర్ధారణ మనకు కాబడుతుంది. త్రయీ సాధన ఆచరించి సద్గురువర్యుల కృపకు భగవత్ కృపకు పొంది మనం మనుగడ సాగిస్తూ మన యొక్క జీవనయాత్ర సాగిస్తూ ఉన్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడి మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడుతుంది. అంచేత కష్ట సుఖాలు అనేటువంటివి ఒక సముద్రపు కెరటాలు తీరాన్ని తాకి మళ్ళీ ఆ యొక్క సమసిపోయి మళ్ళీ కెరటాలు ఏర్పడి సముద్రాన్ని తీరాన్ని తాకుతూ ఒక కెరటం వెనకాల మరొక కెరటం ప్రయాణం సాగిస్తూ ఆ రెండు కెరటాల మధ్య ఉన్నటువంటి విశ్రాంతి సమయమే సుఖము అని చెప్పబడుతుంది. అంటే సుఖము యొక్క స్థాయి తక్కువ శాతంగా ఉంటుంది. రెండు కెరటాల మధ్య ఉండేటువంటి ఒత్తిడి అనేటువంటి స్థితి ఏదైతే ఉందో అది కష్టము అని చెప్పబడుతుంది. అంచేత కష్ట సుఖాలు అనేటువంటివి సముద్ర తీరాన్న కెరటాలు తాకి మళ్ళీ కెరటాలు ఏర్పడుతూ ఆ విధంగా జరిగేటువంటి ప్రక్రియ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మన యొక్క జీవన వ్యవస్థలో సముద్రపు కెరటాల వలె కష్టాలు సుఖాలు అనేటువంటివి రెండూ కూడా మనలో ఈ మానసిక వ్యవస్థను అనేటువంటి తీరాన్ని తాకి అవి సమసిపోయి కష్టం తొలగిపోతూ సుఖాన్ని ఇస్తూ సుఖం తొలగిపోతూ కష్టం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే కష్టము యొక్క శాతం ఎక్కువగా ఉంటూ సుఖము యొక్క శాతం తక్కువగా ఉండేటువంటి విషయం మన అనుభూతిలో మనకు తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కష్ట సుఖాలను సమన్వయపరుస్తూ మనం చక్కని విశ్లేషణ మన మనస్సుకి ఏర్పరచుకోవాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో త్రయీ సాధన ఆచరిస్తూ సద్గురువర్యుల్ని అనుసరిస్తూ మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవనయాత్ర సుఖమయం కాబడుతుంది. అటువంటి సుఖవంతమైనటువంటి జీవనయాత్ర మనం ఆ యొక్క పవిత్రమైనటువంటి కాలాన్ని ఉపయోగించుకొని మన యొక్క జీవనయాత్రలో త్రయీ సాధన ఆచరిస్తూ సద్గురువర్యుల కృపకు పాత్రలు కాబడేటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరుచుకొని ఆ సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం 2024 మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలో కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి
ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలను. శరీరం ఇంద్రియం ప్రాణమర్ధ స్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. మరి ఈ శ్లోకానికి మనం అర్థాన్ని కానీ మనం గ్రహించినట్లయితే తనువు, ప్రాణము, ఇంద్రియాలు, మనోధనములు, స్వజనులు, బంధువులను, దారాపుత్రాధికారులను సర్వమును శ్రీ సద్గురుదేవులకు అర్పించి శరణు పొందాలి అని చెప్పి దీని యొక్క అర్థం. శరీరం ఇంద్రియం ప్రాణమర్ధ స్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. అంచేత సద్గురువుకి మనం నివేదించినట్లయితే, అంటే అర్పించినట్లయితే, శరణ పొందినట్లయితే ఏమిటి, దేని గురించి, తనువు, ప్రాణము, ఇంద్రియాలు, మనోధనములు, స్వజనుల్ని, బంధువుల్ని, దారాపుత్రాధికారుల్ని సర్వం ఇవన్నీ కూడా సద్గురుదేవికి అర్పించి శరణ పొందినట్లయితే ఆ స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపు చేసి ఆ స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరుగుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. అటువంటి ఈశ్వర రస స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి మే 22-24 తుని డివిజన్లో అనేక పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. మరి ఆ యొక్క తుని డివిజన్లో ఉన్నటువంటి తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, ఎన్ చాంబవరం, వలసపాకల, టీ తిమ్మాపురం, తేటగుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటకవానిపాలెం, ఎస్ నరసాపురం, మంగవరం, సత్యవరం, కొర్రప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సుని ప్రసరింపచేసి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తుని పట్టణంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ గోసుల రమణ, శ్రీమతి భద్రలక్ష్మి దంపతులు మరియు వారి కుమారుడు శ్రీ స్వామి ప్రసాద్, శ్రీమతి గీతా భద్రలక్ష్మి, పిల్లలు ఉమా సూర్య కీర్తన, జహీరా భవిష్య మరియు చిన్న కుమారుడు కరుణ ప్రసాద్కి త్వరగా వివాహం జరగాలని ఆ కుటుంబ సభ్యులంతా కూడా పిఐపురంలో ఉన్నటువంటి నూతన గృహానికి స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసరింపజేశారు. శ్రీ గోసుల రమణ భద్రలక్ష్మి దంపతులకు పెద్ద కుమారుడు స్వామి ప్రసాద్, శ్రీమతి గీతా భద్రలక్ష్మి, పిల్లలు ఉమా సూర్య కీర్తన, జహీరా భవిష్య మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు చిన్న కుమారుడు కరుణ ప్రసాద్కు కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసరింపజేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి తుని సభ్యులు శ్రీ జీవివి సత్యనారాయణ, శ్రీమతి మంగళలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి, శ్రీమతి కనక మహాలక్ష్మి, కుమార్తె అనూష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దోనబోయిన ఉమాదేవి, కుమారులు ఉదయ భాస్కర్, రమేష్, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగర్ల అచ్యుతాంబ, కుమారులు ప్రసాద్, కోడలు స్నేహితులత, వీరేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంక రామలక్ష్మి, కుమారులు దుర్గా సాయి కృష్ణ ప్రకాష్, శివసుబ్రహ్మణ్య, విజయ్, అనుదీప్ మరియు వారి కుటుంబ సభ్యులు, కోటనందూరు శ్రీ వత్సవాయి రాజబాబు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు, శ్రీమతి భానువతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం నుండి శ్రీ పెన్మత్స విజయరామరాజు, జయ, కృష్ణంరాజు, కీర్తన, ప్రనూష, సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం నుండి శ్రీ పేర్చర్ల సత్యసుబ్బరాజు, శ్వేత, ఉమా పూజిత, సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం నుండి శ్రీ దాట్ల వెంకట కృష్ణ వర్మ, ఉమాదేవి, హర్షిత్, అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ జీవివి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అబ్బిరెడ్డి అప్పన్రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దోనబోయిన ఉమాదేవి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ జగర్ల అచ్యుతాంబ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వంక రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, కోటనందూరు వత్సవాయి రాజబాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఒప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు గారి కుటుంబ సభ్యులకి, పెన్మత్స విజయరామరాజు గారి కుటుంబ సభ్యులకి, పేరుచర్ల సత్యసుబ్బరాజు గారి కుటుంబ సభ్యులకి, దాట్ల వెంకటకృష్ణ వర్మ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్ ఆశీస్సు రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తుని సభ్యులు శ్రీ దండు రవి, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దండు సూరిబాబు, శ్రీమతి రమణమ్మ కుటుంబ సభ్యులు,
శ్రీ కొర్రప్రోలు పినపాత్రుడు శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ అబ్బిరెడ్డి కామేశ్వరరెడ్డి, శ్రీమతి సత్య కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టరు, శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యులు. ఈ విధంగా తొలి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తొనిలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ గోసుల రమణ, శ్రీమతి భద్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామి ప్రసాద్, గీతా భద్రలక్ష్మి, ఉమా సూర్య కీర్తన, జహీరా భవిష్య, కరుణ ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును నూతన గృహంలో వారికి ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీ జీవివి సత్యనారాయణ, శ్రీ అబ్బిరెడ్డి అప్పనరెడ్డి గారు, శ్రీ దూనబోయిన ఉమాదేవి, శ్రీ జగర్ల అచ్యుతాంబ, శ్రీ వంక రామలక్ష్మి, వత్సవాయి రాజబాబు గారు, ఉప్పలపాటి బుచ్చి వెంకట సత్యనారాయణ రాజు గారు, పెనుమతి సవ్య విజయరామరాజు గారు, పేరుచెర్ల సత్యసుబ్బరాజు గారు, దాట్ల వెంకటకృష్ణ వర్మ గారు, ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పోలవరం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సత్కరించినటువంటి కుటుంబం శ్రీ చిటికెల వరహాల బాబు, శ్రీమతి సత్యవతి దంపతులు, పెద్దల్లుడు నాగ శ్రీనివాసు, పెద్ద కుమార్తె గంగా సత్యరమాదేవి, మనవడు భువన్ సాత్విక్, చిన్నాలుడు రామకృష్ణ, చిన్న కుమార్తె నాగ చిన్ని అరుణ, మనవడు చంద్రనవనీత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని పోలవరంలో వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చిటికల వరహాల బాబు, శ్రీమతి సత్యవతి దంపతులు, పెద్దల్లుడు నాగ శ్రీనివాసు, పెద్ద కుమార్తె గంగా సత్య రమాదేవి, మనవడు భువన సాత్విక్, చిన్నాలుడు రామకృష్ణ, చిన్న కుమార్తె నాగ చిన్ని అరుణ, మనవడు చంద్రనవనీత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం జగన్నాథపురంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ ఎర్ర సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ చిటికల సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గుడిపూడి గుడివాడ అప్పలనాయుడు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా జగన్నాథపురం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అప్పలరాజుపేట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ లెక్కల జగన్నాథం కుటుంబ సభ్యులు, శ్రీ గడ్డం శ్రీరామూర్తి కుటుంబ సభ్యులు, బంగారు సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులు, వానపల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, నల్లమిల్లి వరహాలరావు కుటుంబ సభ్యులు, ఈ 5 కుటుంబాల వారికి కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న అప్పలరాజుపేట సభ్యులు అందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హెచ్కొత్తూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కొండి వెంకటప్పారావు, శ్రీమతి చిట్టమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కొండి వెంకటప్పారావు గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగంవారి చామవరం నుండి శ్రీ నాగం రమేష్ బాబు, తల్లి వెంకయ్యమ్మ, తమ్ముడు వెంకట సుదర్శన్, గోపాల్ సాల్వతో స్వామిని సత్కరించగా స్వామి శ్రీ నాగం రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వలసపాకలలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వలసపాకల గ్రామ సభ్యులు అందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ కొండి కాశీ గారు, శ్రీమతి సత్యవతి గారు, మణికంఠ గారు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కొండి కాశీ గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వలసపాకల్లో హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బెక్కం గణేష్, శ్రీమతి ఉమాశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీ మంచంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి నారాయణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బెక్కం కృష్ణ, శ్రీమతి నాగ మనీషా కుటుంబ సభ్యులు, శ్రీ కొండా సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి తిరుపతిరావు, శ్రీమతి భద్రలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా వలసపాకల్లో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వలసపాకల్లో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ కొండి కాశీ గారి కుటుంబ సభ్యులకి, వలసపాకల గ్రామ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతిగా స్వామిని తేటకొండ తిమ్మాపురంలో సాల్వతో సత్కరించినటువంటి తిమ్మాపురం గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తిమ్మాపురం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఎడ్ల సూర్యప్రభ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ కటకం సన్యాసరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి రాము, శాంతి లక్ష్మబాబు కుటుంబ సభ్యులు, శ్రీ అతి సుందరం కుటుంబ సభ్యులు, శ్రీ బీర్మోహన్ రావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా స్వామిని సాల్వతో సత్కరించిన 50 మంది తిమ్మాపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. తేటకొంట గ్రామంలో స్వామివారిని వారి గ్రామానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు లేట్ శ్రీ తాటికొండ పెంటారావు, శ్రీమతి వీరనాగమణి, కుమారుడు రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు,
ఆ స్వామిని సాల్వతో సత్కరించుకుని స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా లేట్ శ్రీ పేరూరి రామస్వామి, అదేవిధంగా శ్రీమతి వెంకటరమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ బుద్ధరాజు, సుబ్బరాజు, శ్రీమతి లక్ష్మి, పిల్లలు శివరామకృష్ణరాజు, పావని మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ కనిరెడ్డి నోకరాజు, శ్రీమతి అమ్మాణి, కుమారుడు శ్రీను, కోడలు శ్రీమతి వంగా భవాని మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ దిడ్డి సత్యనారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి, కుమారి భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. ఏ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న లేట్ తాటికొండ పెంటారావు గారి కుటుంబ సభ్యులకి, లేట్ పేరూరు రామస్వామి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్ధరాజు సుబ్బరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కనిరెడ్డి నోకరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దిడ్డి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రసారం చేయడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తేటకుంట సభ్యులు శ్రీ బెక్కం రమణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ సంగన నాగేశ్వరరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గూటూరు అచ్చిబాబు, శ్రీమతి నాగజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ కడిమిశెట్టి శ్రీను, శ్రీమతి అప్పలరాజు, కనిరెడ్డి రాజు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గూటూరి రాంబాబు, శ్రీమతి స్వాతి కుటుంబ సభ్యులు, శ్రీ దిడ్డి రమణ, శ్రీమతి కోటేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ గజ్జి సూరిబాబు, శ్రీమతి నూకరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ కొల్లు శ్రీను, శ్రీమతి రమణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బెక్కం గోవిందరావు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల గోపీకృష్ణ మరియు గోపీకృష్ణకి స్వామి వారి ఆశీస్సులతో వివాహం జరగాలని వారి కుటుంబ సభ్యులు ఆరాధన. ఏ విధంగా తేటగుంటలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తేటగుంట గ్రామంలో స్వామిని సాల్వాలతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ లేట్ తాటికొండ పెంటారావు గారి కుటుంబ సభ్యులకి, లేట్ పేరూరు రామస్వామి గారి కుటుంబ సభ్యులకి, బుద్ధరాజు సుబ్బరాజు గారి కుటుంబ సభ్యులకి, కనిరెడ్డి నోకరాజు గారి కుటుంబ సభ్యులకి, దిడ్డి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసరింపచేసిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లచ్చిరెడ్డిపాలెం నుండి స్వామిని సత్కరించుకున్నటువంటి వారు శ్రీ చిట్ర నాగేశ్వరరావు, శ్రీమతి శివభవాని, కుమారుడు రాజేష్, శ్రీమతి ఉమామహేశ్వరి, పిల్లలు మేడ, శ్రీ లాలిత్య కుటుంబ సభ్యులు ఆ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రసాదించారు. శ్రీ చిట్ర నాగేశ్వరరావు, శ్రీమతి శివభవాని, కుమారుడు రాజేష్, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వాళ్ళ పిల్లలు మేడ, శ్రీ లాలిత్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అనంతరం లచ్చిరెడ్డిపాలెం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వాతో సత్కరించినటువంటి లచ్చిరెడ్డిపాలెం సభ్యులు శ్రీ గొర్ల సోమేశ్వరరావు, శ్రీమతి సుభద్రమ్మ మరియు పిల్లలు జాహ్నవి, లక్ష్మీ, రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొర్ల సోమేశ్వరరావు కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా లచ్చిరెడ్డిపాలెంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చిట్ర నాగేశ్వరరావు, శ్రీమతి శివభవాని దంపతులు, కుమారుడు రాజేష్, శ్రీమతి ఉమామహేశ్వరి, పిల్లలు మేడ, శ్రీ లాలిత్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ గొర్లి సోమేశ్వరరావు కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సీతయ్యపేటలో స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ గొర్ల ఆదినారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొర్ల ఆదినారాయణ గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అటకవానపాలెంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి సభ్యులు శ్రీ బెక్కం వెంకటరమణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బేర్ వీరనాగేశ్వరరావు, శ్రీమతి ఉమా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బెక్కం వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బేరి వీరనాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని ఎస్ఎన్ఆర్ శ్రీ పళ్ళల రామకృష్ణ, శ్రీమతి భారతీయ కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ, భారతి గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మంగళవారం నుండి శ్రీ బాతిపల్లి శ్రీను, వెంకటలక్ష్మి, శ్రీ అడపా నాగేశ్వరరావు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బాతిపల్లి శ్రీని, వెంకటలక్ష్మి, అడపా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సత్యవారం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సాకిలేటి కృష్ణ, శ్రీమతి వీర్రాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కీర్తి నోకరాజు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మంగళవారం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ
బాతిపల్లి శ్రీను వెంకటలక్ష్మి, శ్రీ అడప నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సచివరం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. కొర్రప్రోలు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన గుర్రాజుపేట శ్రీ దాట్ల రఘునాథరాజు, శ్రీమతి సచివతి, వెంకటరామరాజు, కోడల రజనీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా, కొర్రప్రోలు గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా, శ్రీమతి దొమ్ము సచివతి, కుమారులు సత్యబాబు, కొండబాబు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా, ఈ 3 కుటుంబాల వారికి కూడా శ్రీ దాట్ల రఘునాథరాజు గారి కుటుంబ సభ్యులకి, కొర్రప్రోలు గ్రామ సభా సభ్యులకి, దొమ్ము సచివతి గారి గ్రామ కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొర్రప్రోలు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, ఎర్పాటి పాపియమ్మ గారి కుటుంబ సభ్యులకి, దొమ్ము లక్ష్మి గారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కొర్రప్రోలు నుండి సాల్వలతో సత్కరించిన శ్రీ దాట్ల రఘునాథరాజు గారి కుటుంబ సభ్యులకి, కొర్రప్రోలు గ్రామ సభా సభ్యులకి, దొమ్ము సచివతి గారి కుటుంబ సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జంపన కేశవరాజు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి దంపతులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీమతి నడింపల్లి భారతి గారు కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోపాలపట్నం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి ఎడ్ల సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎడ్ల నాగరత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ కడిమిశెట్టి సుబ్బారెడ్డి, శ్రీమతి అరుణ్ గారి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏ కొత్తపల్లి నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ మజ్జూరి వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి రామకృష్ణ, శ్రీమతి సుమిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్తింటి పాలారావు, శ్రీమతి ఏస్ చక్రం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్తింటి గణేష్, శ్రీమతి మంగళలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అప్పికొండ జాగారావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గుమ్మెళ్ళ కృష్ణ, శ్రీమతి రమణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బేరి చిన్నారావు, శ్రీమతి మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 7 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా, స్వామి శ్రీ మజ్జూరి వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి, వనపర్తి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పాలారావు గారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి గణేష్ గారి కుటుంబ సభ్యులకి, అప్పికొండ జాగారావు గారి కుటుంబ సభ్యులకి, గుమ్మెళ్ళ కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, బేరి చిన్నారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏ కొత్తపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మజ్జూరి నూకరాజు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, ముత్తింటి సుబ్బారావు, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు, అంజాల్ప నాగేశ్వరరావు, శ్రీమతి మంగారి కుటుంబ సభ్యులు, మణుగుల మాణిక్యాలరావు, శ్రీమతి సచివతి గారి కుటుంబ సభ్యులు, కంటా యేసుబాబు, శ్రీమతి భద్రలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, ఆన్సూరి బాబురావు, శ్రీమతి సుజాత గారి కుటుంబ సభ్యులు, దిడ్డి భద్రరావు, శ్రీమతి రాజేశ్వరి గీతా కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏ కొత్తపల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఏ కొత్తపల్లి నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ మజ్జూరి వెంకటరమణ గారి కుటుంబ సభ్యులకి, వనపర్తి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి పాలారావు గారి కుటుంబ సభ్యులకి, ముత్తింటి గణేష్ గారి కుటుంబ సభ్యులకి, అప్పికొండ జాగారావు గారి కుటుంబ సభ్యులకి, గుమ్మెళ్ళ కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, బేరి చిన్నారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఏ కొత్తపల్లి సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శృంగవృక్షం గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా, స్వామి శృంగవృక్షం సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శృంగవృక్షం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న దివిలి గొల్లబాబు, శ్రీమతి ప్రకాశమ్మ కుటుంబ సభ్యులు, నేమాల అప్పారావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, కాలిబిల్లి సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, కాలిబిల్లి అబ్బులు, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, బొమ్మదేవరపు తాతిబాబు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, బోయిడి పంటయ్య, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, ఈ విధంగా శృంగవృక్షం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శృంగవృక్షం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శృంగవృక్షంలో స్వామిని సాల్వలతో సత్కరించిన అనంతరం చిన్నాయిపాలెం నుండి స్వామిని సభ్యులంతా కలిసి సాల్వతో సత్కరించిన స్వామి పిఈ చిన్నాయిపాలెం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మరి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మరి తుని డివిజన్లో ఉన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా లభించడం జరిగింది. తుని, కోటనందూరు, జగన్నాథపురం, అప్పలరాజుపేట, హంసవరం, కొత్తూరు, చామవరం, వలసపాకల, టీతిమ్మాపురం, తేటకుంట, లచ్చిరెడ్డిపాలెం, సీతయ్యపేట, అటకవానిపాలెం, నరసాపురం, మంగవరం, సచ్చివరం, కొరుప్రోలు, అన్నవరం, గోపాలపట్నం, ఏ కొత్తపల్లి, శృంగవృక్షం, చిన్నాయిపాలెం, ఈ పట్టణాలు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఆ విధంగా ఆయా గ్రామాల యొక్క కార్యకర్తలకి, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, డివిజన్ కన్వీనర్ శ్రీ అబ్బిరెడ్డి అప్పన్ రెడ్డి గారికి, అదేవిధంగా
మిగిలినటువంటి ఏరియా కన్వీనర్లు శ్రీ ఎర్ర సత్యనారాయణ గారికి, కొండి వెంకటప్పారావు గారికి, కొండి కాశీ గారికి, తాటికొండ రమేష్ గారికి, గొర్రెల ఆదినారాయణ గారికి, అబ్బిరెడ్డి కనకలక్ష్మి గారికి, జంపన కేశవరాజు గారికి, మజ్జూరి వరలక్ష్మి గారికి, ఇంకా అనేక గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలకి కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు లభించుగాక. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.